హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ మంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అండి మెత్తని చేగోడి. ఇవ్వండి చూడండి, లోపల మెత్తగా ఉంది కదా, గుల్లగా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండండి. ఇది వేడి మీద తింటేనే బాగుంటాయి. మొదలెడదాం. మెత్తని చేగోడీలకి కావాల్సిన పదార్థాలు: ఈ గ్లాస్తో గ్లాస్ వరిపిండి తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టానండి 10 నిమిషాలు. 2 గ్లాసులు ఒకటే అండి. ఈ గ్లాస్ పెన్కి గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని నీళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర, మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఇది మరగాలి. మూత పెట్టుకున్నా మరుగుతాయి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ పిండి వేసేసి ఇలా మూత పెట్టుకుని బొమ్మగిలుతుంది పిండి. చూద్దామండి మగ్గిందేమో. వేయక ఇలా పిసుక్కోవాలి. మనం హారది పిండి వేసుకుంటున్నాం కదా, తాలికల పిండి, అలాగే కొంచెం వేడిగా ఉంటుంది చూసుకోండి. ఇలా ఉండలు లేకుండా మెత్తగా మెదాయించుకోవాలండి. గుండెలా మెదాయించుకోవాలి. ఇలా వంట చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కాంతం వేసుకుని కొంచెం ఇలా ఆయిల్ రాసి దీనికి కొంచెం లావుగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవాలి. వేడెక్కిందండి. చేసుకున్నాక చెగుడిలాగా ఇవి వేసుకోవాలి. వెంటనే కలిపితే ఇడిపోతాయి. తిరిగేద్దాం. ఇంతేండి, ఎక్కువ వేయకూడదు. తీసేస్తున్నాను. తీసుకుని ప్లేట్లు వేసుకో. ఇప్పుడు ఇంకొన్ని వేసుకుందాం. తీసేద్దామండి. ఎగిపోయి మెత్తని చెగోడీలు రెడీ. ఇలా చూపించాను కదా, మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.